దేవుని బిడ్డలారా, యెహోవా యందున్న ఆనందము మన జీవితంలో ఎక్కడ దొరుకుతుందంటే, మొదట దేవుని వాక్యమును ధ్యానించినప్పుడు. ఎప్పుడైతే మన దేవుని వాక్యం ధ్యానిస్తామో మన జీవితంలో యెహోవా ఇచ్చిన ఆనందము, సంతోషము మనం పొందుకుంటాం. రెండవది పరిశుద్ధాత్మ దేవునితో సహవాసము. పరిశుద్ధాత్మ దేవునితో నువ్వు ప్రతిదినము సహవాసము చేసినప్పుడు ఆయన ఇచ్చిన అభిషేకం బట్టి నీకు ఆనందము, సంతోషము కలుగుతాయని గుర్తుపెట్టుకుందాం. మూడవది దేవుని సంఘము. ఎప్పుడైతే నువ్వు దేవుని సంఘ బిడ్డలతో కలిసి నువ్వు ప్రార్థన చేసి వారితో సహవాసం చేసి దేవుని గురించి నేర్చుకుంటావో దేవుని ఆనందము నీ జీవితంలో పెరగడం చూస్తాం. నాలుగవది దైవభక్తి కలిగిన స్నేహితులు. ఎప్పుడైతే నిన్ను దేవునిలో ప్రోత్సహించి ప్రార్థన చేయమని దేవుని మాటలు చెప్తూ నిన్ను ప్రోత్సహించి వారు ఉంటారో అప్పుడు దేవునిలో ఆనందముని కలుగుతుందని గుర్తుపెట్టుకుందాం. ఆఖరిగా దేవుని కుటుంబము. నీ కుటుంబంలో ప్రార్థన ఉన్నప్పుడు కుటుంబ ప్రార్థన అనే జీవితంలో నీకు ఆనందము దయచేస్తాను గుర్తుపెట్టుకుంటూ అటు విధంగా దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.